వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను తెలుసుకుంటున్నాము. లోమశ మహర్షి గారు అనేక విశేషాలను చెబుతూ ఉంటే వాటిని యుధిష్ఠిరాదులతో సహా మనం కూడా మనోహరంగా వింటూ ఉన్నాం. ఇక ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. లోమశ మహర్షి గారు నిన్న కొన్ని విశేషాలను తెలిపిన తర్వాత ఇక వారందరూ కూడా కైలాస శిఖరం యొక్క ప్రాంతంలో ఉన్నారు. అక్కడ లోమశ మహర్షి గారు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. వాటిని చక్కగా విన్నటువంటి ధర్మరాజు అందరికీ జాగ్రత్తలు చెబుతూ అందులోనూ కూడా భీముడికి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. అంతర్హితాని భూతాని బలవంతి మహాంతి చ అగ్నినా తపసా చైవ శక్యం గంతుం వృకోదర. హే వృకోదర అని పిలిచాడు. వృకము అనగా నక్క. నక్కకు కడుపు చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా బలంగా ఉంటుంది నక్క అనేది. బలమైనటువంటి ఆహారాన్ని స్వీకరించి చాలా బలంగా ఉండే వృకం వంటి ఉదరం కలిగిన, అంటే భీముడు అధికమైన ఆహారాన్ని తీసుకున్నప్పటికీ కూడా సన్నగా ఉండేవాడట. సన్నగా అంటే దృఢంగా ఉండేవాడు, బలిష్టమైనటువంటి కాయం కలిగి అలాగే చూడ చక్కగానే రూపాన్ని కలిగిన హే భీమా, ఇక్కడ ఉన్నటువంటి ఏ శక్తులైతే ఉన్నాయో అవన్నీ కూడా అదృశ్యంగా ఉంటాయి, మన కళ్ళకు కనబడవు, మన దృష్టి గోచరాలు కావు, కానీ వాటికి బలం ఎక్కువ. వాటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. వాటిని మనం దాటాలంటే, ఎటువంటి ఆపదలు లేకుండా మనం ఈ ప్రదేశం నుండి ముందుకు వెళ్ళాలంటే దానికి రెండు కారణాలు. ఒకటి అగ్ని యొక్క ఆరాధన, ఇంకొకటి తపస్సు. వీటిని చేస్తూ మనం ముందుకు సాగుదాము అని చెబుతూ ఇంకొన్ని జాగ్రత్తలు విశేషంగా భీముడికి చెబుతూ సన్నివర్తయ కౌంతేయ క్షుత్పిపాసే బలాశ్రయాత్ తతో బలం చ దాక్ష్యం చ సంశయస్వ వృకోదర. ఈ శ్లోకాన్ని యొక్క అర్థం ఏమిటి అంటే, హే భీమసేన, కాస్త ఆకలి దప్పుకలను కాస్త చక్కగా దృష్టి మరలించుకో అని చెప్తాడు. అంటే ఎప్పుడు కూడా ఆకలి, ఎప్పుడు దప్పిక, అందుకోసం ఆహారం తీసుకోవడం, అందుకోసం నీటిని తాగడం ఇత్యాదులు చేయక ఆకలి దప్పుకల నుండి మన మనస్సుని కాస్త మరలించుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మన బలము మరియు మన దక్షత, మన సామర్థ్యం రెండు కూడా పెరుగుతాయి. అంటే పైన చూడడానికి ఒక అర్థం కనబడుతుంటుంది. ఎప్పుడు కూడా భీమునికి ఆహారం పైన ఎక్కువ వ్యామోహం. అదే విషయాన్ని మనం వీరందరూ కూడా ఏకచక్ర నగరంలో ఉండే సందర్భంలో భిక్షను స్వీకరించి వచ్చిన తర్వాత భీముడికి భిక్షలో వచ్చిన సగం పదార్థాన్ని ఇచ్చేవారు, మొత్తం పదార్థాన్ని భీముడికి ఇచ్చినా కూడా ఇంకా ఆకలి అనేవాడు. అలాగే ఎందరో రాక్షసులు సంహరించే సందర్భంలో, ఉదాహరణకి బకాసుర యొక్క వృత్తాంతంలో అతన్ని వధించే సందర్భంలో కూడా ఒక బండి అన్నాన్ని కూడా భీముడు సరళంగా తినేసాడు అని భీముని ఒక తిండిపోతుగా మనం చాలా చోట చిత్రీకరిస్తూ ఉంటాం. కానీ అది చాలా తప్పైనటువంటి విషయం. ఎందుకంటే భీముడు వాయుదేవుని యొక్క అవతారం. వాయుదేవుడు ఇంతకుముందు స్వీకరించిన అవతారం ఏమిటంటే అది ఆంజనేయ స్వామి అవతారం. అక్కడ ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాల పాటు శ్రీరామచంద్రుతో సహా ఆంజనేయ స్వామి వారు కూడా ఉపవాసాదులు చేశారు. అటువంటి ఆహారం పైన వ్యామోహం లేని గొప్ప యోగ్యత, గొప్ప పదవి వాయు పదవి. ఆ వాయు పదవి యొక్క అవతారం అదే వాయుదేవుని యొక్క అవతారమైనటువంటి భీముడు ఎక్కువగా ఆహారాన్ని స్వీకరిస్తున్నాడు అంటే దానికి అర్థం ఏమిటి అంటే, మన ఉదరంలో ఉండేటువంటి ఒక జఠరాగ్ని, ఆ జఠరాగ్ని మనకంతా కూడా ఆవగింజలో 100వ భాగం అంతా మనకు ఉంటుందట. కానీ భీముడికి ఎంత ఉంటుందంటే, అంగుష్టమాత్రం జఠరే ప్రతిష్ఠితం జాజ్వల్యమానం మమ జాతవేదసం నిత్యం హితం విశ్వదహం చ విత్తతం విశ్వేశ చేత ఇతి సోబ్రవీత్తదా అని అంటారు. మనకందరికి కూడా ఆవగింజలో 100వ భాగం ఉన్నంత మాత్రాన మనం చాలా ఎక్కువగా ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాం. తమాషకు కూడా మనం చెప్పుకోవాలంటే కుంభాలు ఆహారం స్వీకరించమని అంటూ ఉంటాం. ఆ ఆంజనేయ స్వామి వారికి ఎంత ఉంటుందంటే మన బొటని వేలంత, మన అంగుష్టం ఎంతైతే ఉంటుందో
అంత ఆ జఠరాగ్ని ఉంటుందంట. అంటే వారి యోగ్యత అది. అంటే వారు ప్రతిరోజు కూడా అంత ఆహారం స్వీకరిస్తారనే అర్థం కాదు, కానీ ప్రపంచం మొత్తాన్ని కూడా అతను ఆహారంగా స్వీకరించినా కూడా అతని కడుపుకి ఎటువంటి ఇబ్బంది అనేది రాదు. ఎక్కువ ఆకలి కాదు, అలాగే తిన్నది సరిపోదు అనేది లేదు, తిండిపైన వ్యామోహం లేదు, తిన్నది చాలు అని అనుకుంటూ ఎవరైతే సన్యాసులు ఏ విధంగా అష్టగ్రాస భోజనం చేస్తారో అటువంటి భోజనం మాత్రమే స్వీకరించే గొప్ప పదవి వాయు పదవి. ఆ వాయుదేవుని యొక్క అవతారమైనటువంటి ఈ భీమసేనుడికి జాగ్రత్తలు చెబుతూ, నాయన ఎప్పుడైనా మనం యాత్రలు చేసే సందర్భంలో ఎలా ఉండాలి, ఎటువంటి ఆహారాన్ని స్వీకరించాలో తెలుసా? అది మితమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తే మన నడక అనేది సులభంగా జరుగుతుంది. కడుపు ఉబ్బరంగా ఉంటే మనం కాస్త వేగంగా నడవలేము. అలాగే కొండలను ఎక్కే సందర్భంలో అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతారు. ఎంత ఉపవాసంగా ఉంటే అంత శీఘ్రంగా మన ప్రయాణం అనేది సాగుతుంది. కాబట్టి సన్నివర్తయ కౌంతేయ, భీమసేన కాస్త తిండి నుండి అలాగే నీటిని స్వీకరించ ఆ రెండు కార్యాల నుండి నీ మనసును కాస్త వాటిని మరల్చమని యుధిష్ఠిరుడు జాగ్రత్తలను చెబుతూ, దాని ద్వారా బలాన్ని సామర్థ్యాన్ని ఇంకా ఎక్కువగా పొందవచ్చు అని చక్కని జాగ్రత్తలను, అంటే భీముని ఉద్దేశించుకుని చెప్పినప్పటికీ కూడా ఈ జాగ్రత్తలు అనేవి అందరికీ కూడా అవి వర్తిస్తాయి అనే విషయాన్ని ధర్మరాజు గారు చెబుతున్నారు. ఋషేస్త్వయా శృతం వాక్యం కైలాసం పర్వతం ప్రతి బుద్ధ్యా ప్రపశ్య కౌంతేయ కథం కృష్ణ గమిష్యతి. ఇంతకుముందే లోమశ మహర్షి గారు చెప్పారు కదా భీమ, ఋషేస్త్వయా శృతం వాక్యం. లోమశ మహర్షి గారి వాక్యాన్ని ఇప్పుడే విన్నావు కదా. ఇప్పుడు మనం కైలాస పర్వతాన్ని దానికి ఎదురుగా వెళ్తున్నాం, అనగా కైలాస పర్వతం యొక్క ప్రాంతంలో మనం సంచరిస్తూ ఉన్నాము. కాస్త అటు ఇటు చూసుకో, ప్రతి ఒక్క అడుగును కూడా నువ్వు చూస్తూ అడుగు వేయాలి. అంటే ఇదేదో నీకోసం కాదు, కథం కృష్ణ గమిష్యతి. మనమందరం ఏదో పురుషులం ఎలాగైనా కింద పడినా కూడా కాస్త దెబ్బలను మనం తట్టుకోగలము, కానీ త్రిలోక సుందరి అలాగే గొప్ప మహాపతివ్రత అయినటువంటి మన భార్య అనగా ద్రౌపదీదేవి, ఆవిడికి ఎటువంటి ఇబ్బందులు కాకూడదు. అందుకోసం ప్రతి ఒక్క అడుగు కూడా ఆ అడుగు వేసే భూమి ఎటువంటిది, ఎత్తుపల్లాలు ఉన్నాయా, లేకపోతే మనం నడిచే ప్రాంతంలో లోయలున్నాయా, కొండలున్నాయా, గుట్టలున్నాయా, ముళ్ళు ఉన్నాయా, ఈ విధంగా వాటిని అన్నిటిని కూడా చూసుకుంటూ కాస్త జాగ్రత్తగా ఆవిడను కూడా నీతో తీసుకురమ్మని జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. ఇంకొక 2 శ్లోకాలను ఏకాన్వయంతో చెబుతూ, అథవా సహదేవేన ధౌమ్యేన చ సమం విభో సూతై పౌరోగవైశ్చైవ సర్వైశ్చ పరిచారకైః రథైరశ్వైశ్చ ఏ చాన్యే విప్లాః క్లేశ సాహాపతి సర్వైస్త్వం సహితో భీమ నివర్త స్వాయతే క్షణ. ఇంతకుముందు వృకోదర అని పిలిచాడు, దాని తర్వాత శ్లోకంలో కౌంతేయ అని పిలిచాడు, ఇప్పుడు ఆయతే క్షణ అని భీముడిని సంబోధిస్తున్నాడు ధర్మరాజు గారు. ఆయతే క్షణ అంటే విశాలమైనటువంటి కన్నులు కలవాడా హే భీమసేన. అథవా నీవొక పని చేయొచ్చు, అంటే ఇంతకుముందు ఎక్కడైతే సమానమైనటువంటి భూమి ఉందో ఆ భూమిలో నడిచే సందర్భంలో కాస్త కష్టాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఇప్పుడు కైలాస శిఖరం ఎత్తుగా ఉన్నది, అందులోనూ చలి ఎక్కువ. ఇటువంటి సందర్భంలో కొందరు నడవగలరో నడవలేరు. అందుకోసం నీవొక పని చెయ్యి, సహదేవుడితో అలాగే మన ఆచార్యుల వారైనటువంటి ధౌమ్యాచార్యుల వారితో, ఇంకా సారథులు ఎవరైతే ఉన్నారో వారితో, వంట వాళ్ళు ఉన్నారు వారిని కూడా, ఇక సేవకులు, రథములు, గుర్రాలు, ఇవన్నీ కూడా ఈ మార్గంలో నడవడానికి కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటాయి. కాబట్టి వీరిని అందరినీ కూడా తీసుకుని నీవు వెనక్కి వెళ్ళిపో. అంటే ఈ ప్రాంతంలో నడిచే సామర్థ్యం నీకున్నది, కానీ వీరినందరినీ తీసుకుని వెనక్కి వెళితే ఏదైనా ఆపదలు వస్తే ఆ ఆపదల నుండి వారు బయటపడడానికి నీ ఒక్కడే మార్గము. వారికి ఎటువంటి ఆపద రాకుండా చూసుకునే బాధ్యత నీది. కాబట్టి ఆ బాధ్యతను నీవు చక్కగా నిర్వర్తించగలవు. కాబట్టి అందుకోసం నీవు వారినందరినీ రక్షిస్తూ కాస్త వెనక్కి తీసుకెళ్ళిపోవని జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. అలాగే ఇక మీరంతా వెళ్ళిపోతే మేమేం చేస్తాము అంటే, త్రయోవయం గమిష్యామః లఘ్వాహారాః యతవ్రతాః అహం చ నకులశ్చైవ లోమశశ్చ మహాతపాః. ద్రౌపదిని అలాగే నకులుడిని అందరినీ సహదేవుడిని కూడా నువ్వు తీసుకెళ్ళు. నేను, నకులుడు మరియు
లోమశ మహర్షి గారు, మేము ముగ్గురు మాత్రమే ముందుకు వెళ్తాము, కాబట్టి మా ముగ్గురు తప్ప మీరందరూ కూడా వెనక్కి వెళ్ళిపోమని జాగ్రత్తలు చెబుతూ, మమాగమన మాకాంక్షన్ గంగాద్వారే సమాహిత వసేహ ద్రౌపదీం రక్షన్ యావదా గమనం మమ. ఎంతవరకైతే మేము ముందుకు వెళ్ళి అక్కడున్న తీర్థక్షేత్రాలను సందర్శించి మేము బయటికి వస్తామో అంతవరకు కూడా మా ఆగమనానికి ఎదురు చూస్తూ మీరందరూ కూడా గంగాద్వారే, అక్కడే ఆ గంగాద్వారంలో నివాసాన్ని ఏర్పరచుకుని తాత్కాలిక గుడారాలు వేసుకుని మీరు అక్కడే ఉండండి, మేము త్వరలోనే వచ్చేస్తాము అని చెప్పాడు. ఇక్కడ గంగాద్వారే అని ఎందుకు చెప్పాడు అంటే, తత్పూర్వం ఏదైతే ఇంకా పై భూమి ఉన్నదో ఆ భూమిలో గంగ ప్రవహిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ గంగ మనుష్యులకు కనబడదు. ఆ గంగా ప్రవాహాన్ని మనుషులు చూడలేరు. కానీ ఎక్కడైతే మనుషులు చూడగలరో ఆ ప్రాంతాన్నే యుధిష్ఠిరుడు గంగాద్వారమని చెప్పాడు. ఆ ప్రాంతంలో మీరందరూ ఉండండి, మేము త్వరలో వచ్చేస్తామని చెప్పాడు. దానికి సమాధానంగా భీముడు చెబుతున్నాడు, భీమ ఉవాచ రాజపుత్రి శ్రమేణార్థ దుఃఖార్థ చైవ భారత వ్రజత్యేవ హి కళ్యాణి శ్వేతవాహ దిదృక్షయ. అన్నగారు, మీరు చెప్పిన మాట సరి అయినదే. రాజపుత్రి అయినటువంటి సుకుమారి అయినటువంటి ద్రౌపదికి ఎంతో శ్రమ అవుతున్నది, తను నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నది. కానీ అంత దుఃఖం ఉన్నప్పటికీ కూడా మంగళకరమైన గుణాలు కలిగిన ఆ ద్రౌపదీదేవి శ్వేతవాహ దిదృక్షయ, తెల్లని గుర్రాలే వాహనంగా కలిగిన అర్జునుని యొక్క దర్శనాన్ని కాంక్షిస్తూ తను ఎంత శ్రమనైనా సరే తను ఓర్చుకొని, ఆ శ్రమ ఉన్నప్పటికీ కూడా అర్జునుడిని చూడాలనే ఉత్సుకతతో ఇంకా ఎంత దూరమైనా సహా మనతో ఆనందంగా వస్తుంది. తవచాప్యరతి స్త్రీవ్ర వర్తతే తమపశ్యతః గుడాకేశం మహాత్మానం సంగ్రామే శ్వపలాయినం. మహాత్ముడు, అలాగే యుద్ధంలో వెనుతిరిగే స్వభావం లేని, ఎంతమంది యుద్ధానికి వచ్చినా కూడా వారిని అందరినీ ఓడించి ముందుకు వెళ్ళే సామర్థ్యం కలిగిన గుడాకేశుడు. గుడాకేశుడు అంటే చక్కని వెంట్రుకలు ఉన్నాయట. అటువంటి వెంట్రుకలు ఉన్నటువంటి ఆ అర్జునుడిని చూడడానికి నీవెంత ఉత్సాహంతో వెళుతున్నావో మేము కూడా అంతే ఉత్సాహంతో ఉన్నాము. కింపున సహదేవం వా మాంచ కృష్ణాంచ భారత ద్విజాః కామం నివర్తంతాం సర్వే చ పరిచారకాః. ఇక అన్నగారు, మీరు సహదేవుడిని కూడా వెనక్కి వెళ్ళిపోమని చెబుతున్నారు. కానీ సహదేవుడు కూడా ఎలాగైనా సరే అర్జునుడిని చూడాలనే కోరికతో మాతో వస్తున్నాడు కాబట్టి సహదేవుడు కూడా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ద్రౌపది ఇదే ఇంకా వెళ్ళనే వెళ్ళదు. కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కొందరున్నారు, వారందరూ కూడా చాలా ఆయాసపడుతున్నారు. వారితో పాటు పరిచారకులు మనను సేవించడం కోసం ఎంతోమంది మన ఇంద్రప్రస్థ నగరం నుండి వచ్చిన వారందరూ కూడా వెళ్ళిపోని. సూతా పౌరోగవాశ్చైవ యంచ మన్యేత నో భవాన్ నహ్యహం హాతుమిచ్చామి భవంతమిహ కర్హిచిత శైలేస్మిన్ రాక్షసాకీర్ణే దుర్గేషు విషమేషు చ. ఇక వంటవారున్నారు, ఇంకా పౌరులున్నారు. ఎవరికైతే ఈ ప్రాంతంలో నడవడం ఇబ్బందిగా ఉందో వారందరూ కూడా కావాలంటే వెళ్ళిపోని. నేను కానీ, నకులుడు కానీ, ఇక ద్రౌపది కానీ, సహదేవుడు కానీ ఎవరం కూడా మేము అర్జునుడిని చూడక మేము వెళ్ళము. అలాగే ఇంకొక కారణం కూడా చెబుతున్నాడు భీముడు. ఈ శైలము అనగా ఈ ప్రాంతమంతా కూడా చాలా భయానకమైనటువంటి ప్రాంతం. అన్ని ఆపదలు కూడా ఎప్పుడైనా కూడా రావచ్చు. అటువంటి ఆపత్కర సమయంలో నేను నిన్ను విడిచి ఎలా ఉండగలను? శైలేస్మిన్ రాక్షసాకీర్ణే, అంతమాత్రం కాదు దుర్గేషు విషమేచుచ, లోయలున్నాయి. ఆ లోయల్లో కాస్త కాలు జారితే చాలు మన ప్రాణాలనేవి హరించుకుపోతాయి. అటువంటి ప్రమాదకరమైనటువంటి మలుపులు కలిగిన, ప్రమాదకరమైనటువంటి లోయలు కలిగిన ఈ పర్వత ప్రాంతంలో నిన్నొక్కడిని వదిలి నేనెలా వెళ్ళగలను? ఇయం చాభి మహాభాగ రాజపుత్రీ పతివ్రత త్వామృతే పురుష వ్యాఘ్ర నోత్సహేద్ వినివర్తితుం. అన్నగారు, మీరింత దాకా ద్రౌపదిని కావాలంటే వెడక్కి వెళ్ళమని చెప్పారు. కానీ ఒక్కరోజైనా, ఒక్క సందర్భంలోనైనా మిమ్మల్ని విడిచి ద్రౌపది ఉన్నదా? మహాభాగ రాజపుత్రి అయినటువంటి పతివ్రత అయినటువంటి ఈ ద్రౌపది నిన్ను వదిలి ఒక్కరోజు కూడా లేదు కదా. వీరిద్దరి గొప్ప యోగ్యత ఏమిటంటే, ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేసినవాడు. ఆ రాజసూయ యాగంలో కూడా భాగంగా
ఎన్నో వ్రతాలు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో కఠినమైన దీక్షలకు ఆ ధర్మరాజు పూనుకుంటే, ఆ ధర్మరాజుతో సహా ప్రతిక్షణం కూడా ప్రతి ఒక్క ఉపాసనలో కూడా భాగమైనటువంటి గొప్ప భాగ్యం కలిగిన మహాయోగ్యత కలిగిన మహాపతివ్రత స్త్రీ ద్రౌపదీదేవి. ఏ సందర్భంలో కూడా నేను ఇది చెయ్యను, నాకు ఇది వద్దు, నాకు ఇది చేత కాదు అనే ఒక ఎదురుమాట చెప్పకుండా ప్రతి ఒక్క ఉపవాసాల్లో వ్రతాల్లో తను కూడా పూనుకొని ఆ ధర్మరాజు కన్నా ఎక్కువ దీక్షతో అనేక సత్కర్మలు చేసినటువంటి ఈ ద్రౌపదీదేవి గురించి నీవు ఇదేనా మాట్లాడము అని భీముడు కాస్త కఠినంగానే అడుగుతూ ఉన్నాడు. తథైవ సహదేవోయం సతతం త్వాం అనువ్రతః నజాతు వినివర్తేత మనోజ్ఞో క్షయమస్య వై. ఇక ఇంతదాకా కూడా సహదేవుడు కానీ ద్రౌపది కానీ మాట్లాడలేదు. కానీ వారిద్దరి బదులు తనే భీముడు చెబుతున్నాడు. ఎప్పుడైనా సహదేవుడు కూడా మిమ్మల్ని అనుసరించకుండా ఉన్నాడా? మనకు తల్లులు వేరు. కుంతీదేవికి మనమందరం కూడా పుట్టాము. నకుల సహదేవులు వీరిద్దరు కూడా మాద్రికి పుట్టినవారు. కానీ ఒక్కసారైనా అయ్యో మా అన్నగారు అని చెబుతూ ప్రతి ఒక్క క్షణంలో కూడా ప్రతి ఒక్క ఆపత్కర సమయంలో కూడా నీ వెంట ఉన్నవాడు సహదేవుడు. ఆ సహదేవుడు కూడా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళడు. అపిచాత్ర మహారాజ సవ్యసాచి దిదృక్షయ సర్వే లాలసభూతాస్మః తస్మాత్ యాస్యామహే సహ. అలాగే మహారాజా సవ్యసాచి అనగా రెండు చేతులతో కూడా సమానమైనటువంటి వేగంతో, సమానమైన ఖచ్చితత్వంతో బాణాన్ని వదిలే సామర్థ్యం కలిగిన ఆ అర్జునుని యొక్క దిదృక్ష అనగా చూడాలనే ఆసక్తి, చూడాలనే ఆశ. ఆ ఆశతో మేమందరం కూడా లాలసభూతాస్మః ఎప్పుడెప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్నాము. అటువంటి సందర్భంలో మమ్మల్ని వెళ్ళమని చెబుతున్నావు కదా, మేము వెళ్ళము. నీతో పాటే మేమందరం కూడా అర్జునుని చూసే వరకు నీతో పాటే ఉంటాము. యద్యశక్యో రథేర్గంతుం శూలోయం బహుకందరః పద్భిరేవ గమిష్యామః మహారాజన్ విమనాభవ. ఇక్కడ లోయలున్నాయి. లోయల్లో మనం ప్రయాణం చేసే సందర్భంలో రథాల్లో కానీ లేకపోతే గుర్రాలను కానీ అధిరోహించి వెళ్ళడం చాలా కాస్త కష్టంగా ఉండవచ్చు. అందుకోసం మనమందరం కూడా ఒక పనిని చేద్దాం, మనము నడుచుకుంటూ వెళదాము. ఎందుకంటే కాస్త పల్లంగా ఉండే ప్రాంతంలో పైనుండి కిందికి దిగే సందర్భంలో ఆ ప్రాణులు అవి నడవడమే కష్టం. ఉదాహరణకి అశ్వమైనా గజమైనా అవే పట్టుని కోల్పోతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో వాటికి ఇబ్బంది కలిగిస్తూ వాటిపైన మనం భారంగా ఉంటూ వాటి ప్రాణాలకే అపాయం చేకూర్చే పరిస్థితి అనేది వచ్చేది వద్దు. మనమందరం కూడా వాటిని కూడా మనం సంరక్షిస్తూ వాటిని కూడా స్వేచ్ఛగా వదులుతూ అవి కూడా హాయిగా వచ్చే విధంగా మనమందరం కూడా పద్భ్యామైవ గమిష్యామః, మనం కూడా నడుచుకుంటూ వెళదాం. అందుకోసం మహారాజన్ విమనాభవ, మాకేదో అయిపోతుంది, మేము నడవలేము అనే ఒక దుఃఖానికి లోను కావద్దు నీవు. ఇంకా వీరందరూ కూడా కాళ్ళ నొప్పులు అయితే ఏం చేస్తానో తెలుసా? అహం వహిష్యే పాంచాలీం యత్ర యత్ర నసక్ష్యతి ఇతిమే వర్తతే బుద్ధి మహారాజన్ విమనాభవ. ప్రతి ఒక్క శ్లోకానికి కూడా అనగా ఈ రెండు శ్లోకాలకి భీముడు చెప్పే విషయం ఏమంటే, మహారాజన్ విమనాభవ, నీవు ఎటువైపు వెళుతున్నావు, నీ మనస్సు ఎటువైపు ఉన్నది. ఇంతకుముందు నీవే చెప్పావు మనస్సులో పరమాత్మని స్మరించమని, కానీ ఇప్పుడు మా సుఖ దుఃఖాల గురించి ఆలోచిస్తున్నావు. మా సుఖ దుఃఖాలకి ఎటువంటి ఢోకా లేదు, నీ ఆశ్రయం ఉన్నంత వరకు మేమందరం కూడా సుఖంగా ఉన్నాము ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత. అందుకోసం ఇంకా ఎవరికైనా కాళ్ళు నొప్పులుగా ఉంటే, అకస్మాత్తుగా పాంచాలైన ద్రౌపదికి కాళ్ళు నొప్పులుగా ఉంటే ఎత్ర ఎత్ర నసక్ష్యతి, ఎక్కడెక్కడైతే తను నడవలేదో ఆ సందర్భంలో అహం వహిష్యే, నేను ఆవిడని ఎత్తుకుంటాను. ఇతిమే వర్తతే బుద్ధి మహారాజన్ విమనాభవ, ఇది నా నిశ్చయమైనటువంటి సంకల్పము. అంటే ఒకరు నడవడమే కష్టం ఆ ప్రాంతంలో ఇంకా ద్రౌపదిని కూడా తనే ఎత్తుకుని నడుస్తాననే గొప్పదైనటువంటి మాటలను భీముడు పలుకుతూ ఉన్నాడు. ఇంకా నీవు నకుల సహదేవుల గురించి ఆలోచించావు కదా, వారి గురించి కూడా నీకు చింత వద్దు. ఎందుకంటే సుకుమారో తథావీరో మాద్రీ నంది కరావుభౌ దుర్గే సంతారయిష్యామి యత్రాశక్తో భవిష్యతః. సుకుమారులైనటువంటి మాద్రీ నందునైన సహదేవుడు అలాగే నకులుడు వీరిద్దరు కూడా ఎక్కడైనా వారు నడవలేకపోతే వారిని కూడా ఎత్తుకొని దుర్గే కఠినమైన మార్గంలో వారిని కూడా నేనే దాటిస్తాను. అందుకోసం వారి గురించి కూడా నీకు చింత అనేదే వద్దు
అని ఇటువంటి చాలా మంచి మాటలను చెప్పాడు. ఇదే వృత్తాంతాన్ని మనం ఒకసారి ఎక్కడైతే లాక్షాగృహాన్ని ప్రవేశించారో ఆ సందర్భంలో కూడా చూస్తాం. దగ్ధ్వాపురం యోగబలాత్ సనిర్యన్ ధర్మానివస్వాన్ సహజాన్ దదానః అదారి భావేన జగత్సు పూజ్య యోగీవ నారాయణ మాససాద అని చెబుతారు. అంటే చాలా కఠినమైనటువంటి బిలం, అందులోనూ లాక్షాగృహం. ఆ లాక్షాగృహంలో కూడా వీరికి విషపూరితమైనటువంటి ఆహారాన్ని ఇచ్చేశారు. ఆ విషపూరితమైన ఆహారము, అందులోనూ కూడా దుష్టులైన కొందరున్నారు, వీరందరి చేత ఆ లాక్షాగృహానికి నిప్పు పెట్టిస్తే భీముడు ఏం చేశాడంటే ధైర్యంగా అందరినీ ఎదుర్కొని ఇంకా వారినే సంహరించి తన అన్నదమ్ముల అందరినీ కూడా తను ఎత్తుకొని ఆ లాక్షాగృహం యొక్క బిలమార్గం ద్వారా వెళ్ళి వేదవ్యాసుల వారికి నమస్కారం చేశారనే వృత్తాంతాన్ని వింటాం. అక్కడ 5గురిని సరళంగా ఎత్తుకుని ఆ బిలంలో నడిచిన భీముడికి ఇక్కడ 2, 3, 1 ఎత్తుకోవడం అనేది ఇది చాలా సులభం కదా, ఇది పెద్ద విషయమే కాదు అనే ఒక భావనతో యుధిష్ఠిరుడు ఇంకా మంచి మాటలు చెబుతున్నాడు. యుధిష్ఠిరువాచ ఏవం తే భాషమాణస్య బలం భీమాభివర్ధతాం యత్వముత్సాహసే వోఢుం పాంచాలీం చ యశస్విని. ఎంత మంచి మాటలు చెప్పావు భీమ, నీవు నీ బలం గురించి ఏ మాటలైతే చెప్పుకుంటున్నావో అభివర్ధతాం, ఇంకా పెరగని నీ బలం అనేది. అంటే చాలా గొప్పదైన బలం కలిగిన వారు వారి వారి సామర్థ్యాన్ని ఎక్కువగా చెప్పుకోరు. అలా ఉన్నా కూడా ఇంతదాకా కూడా నీ బలం గురించి ఎక్కువ ప్రగల్భాలు పలకలేదు నీవు. ఇప్పుడేదో నీ బలం గురించి కొద్దో గొప్ప చెప్పుకున్నావు. నీ బలం ఇంకా ఎక్కువగా ఉన్నది, ఇంకా పెరగని నీ బలం. అలాగే యమజౌ చాపి భద్రం తే నైతదన్యత్ర విద్యతే బలం తవ యశశ్చైవ ధర్మ కీర్తిశ్చ వర్ధతాం. ఏదో నేనొక్కడనే నడవడం కష్టంగా ఉంది, అటువంటి సందర్భంలో వీరిని ఎత్తుకోమని చెబుతున్నావు, వారిని చూసుకోమని చెబుతున్నావు, వెనక్కి వెళ్ళమని చెబుతున్నావు. ఇటువంటి నాకు ఎదురుగా మాట్లాడకుండా నా భార్య అయినటువంటి ద్రౌపదిని నేనే రక్షిస్తాను, అలాగే నకుల సహదేవుని కూడా నేనే రక్షిస్తాను అని ఇంత మంచి మాటలు చెప్పావు కదా. ఇటువంటి మాటలు నేను ఎప్పుడూ వినలేదు, ఎవరు ఇటువంటి మాటలే చెప్పలేదు. నైతద్ అన్యత్ర విద్యతే, ఇటువంటి మాటలు అనేవే ఎవరు చెప్పరు కూడా. అటువంటి నీకు బలము, కీర్తి మరియు ధర్మము ఇవి వృద్ధి చెందని, వీటి ద్వారా నీవు పెద్ద మంచి పేరును కూడా పొందాలి అని చక్కటి ఆశీర్వచనాలు కూడా అందిస్తూ యత్వముత్సాహసేనేతుం భ్రాతరౌ సహకృష్ణయ మాతే గ్లానిర్మహాబాహో మాచతేస్తు పరాభవ. ఇంకా ఇంత ఉత్సాహంతో మాటలు మాట్లాడుతున్నావు కదా, ఎవరికైనా కాళ్ళు నొప్పులు వస్తే, లేకపోతే వారు ఈ దుర్గమైన కఠినమైన మార్గంలో నడవలేకపోతే వారు నేను ఎత్తుకుంటానని అటువంటి మాటలు మాట్లాడే నీకు, నీవొక్కడే నడిచే సందర్భంలోనైనా, అలాగే వారిని ఎత్తుకుని నడిచే సందర్భంలో అయినా నీకు గ్లాని అనగా దుఃఖము, అలాగే ఆకలి దప్పుకలు, అలాగే పరాభవం అనేది జరగకుండా ఉండుగాక అని భీముడికి అడగకుండానే యుధిష్ఠిరుడు అనేక వరాలను అందిస్తూ ఉన్నాడు, మంచి ఆశీర్వచనాలను కూడా అందిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ వైశంపాయన ఉవాచ తతకృష్ణ బ్రవీద్వాక్యం ప్రహసంతి మనోరమ. వీరి మాటలన్నీ కూడా చక్కగా వింటూ ఉన్నది ద్రౌపది. ఎంత అంటే నేనంటే నేనని అందరికీ సహాయపడంలో ముందుగా ఉండేవారు పాండవులు. ఇదే విషయాన్ని మనం ముందు కూడా ఘోషయాత్ర సందర్భంలో కూడా చూస్తాం. వారి శత్రువులను కూడా రక్షించిన గొప్ప మాహాత్మ్యాన్ని, గొప్ప ఔదార్యాన్ని కలిగిన ఈ పాండవుల యొక్క సంభాషణ విన్నటువంటి ద్రౌపది చాలా ఆనందంగా ప్రహసంతి మందహాసంతో తను ఈ మాటలు మాట్లాడుతుంది. గమిష్యామి నసంతాప కార్యో మాం ప్రతిభారత. హే భరతవంశంలో పుట్టిన యుధిష్ఠిరా, నా కోసం మీరింత కష్టపడద్దు, నేను హాయిగా ఇక్కడ నడవగలను అని ఒకే మాటలో చెప్పేసింది. ఇంత దీర్ఘమైనటువంటి చర్చ అనేది అవసరం లేదు, నాకు ఎటువంటి కాళ్ళ నొప్పులు లేవు. ఎందుకంటే ఒకరు సామాన్య మనుష్యులకే ఎంతో శక్తి సామర్థ్యాలు ఉంటే 5గురు దేవతల సన్నిధానం కలిగినటువంటి ఆ ద్రౌపదికి ఇంకెంత శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఆ అన్ని శక్తి సామర్థ్యాలు నాకున్నాయి కాబట్టి నాకు ఎటువంటి శ్రమ అనేది లేదు. ఏదో కాస్త చూపించి ఉండొచ్చు, ఎందుకంటే మనుషులుగా పుట్టారు కాబట్టి. అంత దుర్గమమైన మార్గంలో కూడా నడుస్తూ ద్రౌపదికి ఏం కాలేదు అంటే దాన్ని మనుషులు నానా విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకోసం కాస్త శ్రమ అయినట్టు చూపించినా కూడా నాకు ఎటువంటి శ్రమ లేదు, అర్జునుడిని చూడాలని నాకు కూడా ఉంది కాబట్టి ఎంత కష్టమైనా సరే నేనుగా హాయిగా మీతో పాటు నడుస్తాను
ఈ విషయాన్ని తర్వాత లోమశ మహర్షి గారు చెబుతూ, తపసా శక్యతే గంతుం పర్వతం గంధమాదనం తపసా చైవ కౌంతేయ సర్వే యోక్ష్యామహే వయం. అదిగో మనం ఇక గంధమాదన పర్వతం యొక్క ప్రాంతాన్ని ప్రవేశిస్తూ ఉన్నాము. ఇక్కడ తపస్సు ఉంటేనే మనం ఆ గంధమాదన పర్వతాన్ని ప్రవేశించగలం. కాబట్టి అందరూ కూడా పరమాత్మను చక్కగా స్మరించండి. నకులః సహదేవశ్చ భీమసేనశ్చ పార్థివ అహం చ త్వం చ కౌంతేయ ద్రక్ష్యామః శ్వేతవాహనం. అంటే వీరందరూ కూడా నడిచే సందర్భంలో బూస్టర్ అని అంటూ ఉంటాం కదా, అనగా వీరికి ఎనర్జీ రావాలి, మంచి శక్తి సామర్థ్యాలు కలగాలంటే అదిగో అర్జునుడు అదిగో అర్జునుడు అని చూపిస్తే అందరూ కూడా ఇంకా వేగంగా నడవగలరు, చక్కగా నడవగలరు. అందుకోసం అదిగో అర్జునుడు అని చూపిస్తూ లోమశ మహర్షి గారు చెబుతున్నారు, నకులుడైనా సహదేవుడైనా భీమసేనుడైనా ధర్మరాజా మీరైనా నేనైనా మనమందరం కూడా ఎంత వేగంగా నడిస్తే అంత త్వరగా గమ్యాన్ని చేరుకోగలం. కాబట్టి మనం అంత త్వరగా అర్జునుడిని చూడగలము. ఈ విషయాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయని ఉవాచ ఏవం సంభాషమాణాస్తే సుబాహు విషయం మహత్ దదర్శు ముదితారాజన్ ప్రభూత గజవాజిమత్. ఈ విధంగా వారందరూ కూడా నడుస్తూ సుబాహు అనే ఒక రాజుగారి యొక్క రాజ్యం యొక్క ప్రాంతాన్ని చేరుకున్నారు. ఈ ప్రాంతం యొక్క విశేషం ఏమిటి అంటే ప్రభూత గజవాజిమత్. అక్కడ గో సంపదలతో పాటు ఏనుగులు కూడా అనేకం ఉన్నాయి. ఏనుగులు, అలాగే గుర్రాలు, అశ్వాలు, వీటినన్నిటిని కూడా ఈ సుబాహురాజు చక్కగా పోషిస్తున్నాడు. వాటితో సమృద్ధంగా ఉండేటువంటి ఆ సుబాహురాజు యొక్క రాజ్యాన్ని వీరందరూ కూడా చేరుకున్నారు. ఆ రాజ్యం ఎలా ఉన్నది అంటే కిరాత తంగణాకీర్ణం పులింద శతసంకులం హిమవత్యమరైర్జుష్టం బహ్వాశ్చర్య సమాకులం సుబాహుశ్చాపి తాన్ దృష్ట్వా పూజయా ప్రత్యగృహణత. అక్కడ కిరాతులు, అలాగే తంగణులు, అలాగే పులిందులు అనే కొన్ని జాతుల వారు ఉన్నారట. వీరందరూ కూడా కొన్ని వందల మంది ఉన్నారు. వారందరూ కూడా ఆ పర్వతం యొక్క ప్రాంతంలో నివాసాన్ని ఏర్పరుచుకున్నవారు. వీరి యొక్క వైశిష్టం ఏమిటి అంటే వీరందరూ కూడా ప్రకృతికి విరుద్ధంగా జీవనాన్ని సాగించేవారు కాదు. ప్రకృతికి అనుకూలంగా మాత్రమే ఉంటారు. అనగా ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడం, ప్రకృతికి ఎటువంటి హాని చేకూర్చకుండా ప్రకృతిని రక్షించడం అనేది వీరి యొక్క వృత్తి. ఆ విధంగా ఉండేటువంటి ఈ ఎవరైతే కిరాతకులు, తంగణులు, పులిందులు, వీరితో పాటు చక్కగా అలంకృతమైనటువంటి సుబాహురాజు యొక్క రాజ్యాన్ని వీరందరూ కూడా చేరుకున్నారు. సుబాహురాజు కూడా వీరిని పూజిస్తూ వీరిని చక్కగా స్వాగతించాడు. విషయాంతే కులీనానాం ఈశ్వరః ప్రీతిపూర్వకం. ఆ దేశం యొక్క పొలిమేర దాకా కూడా వచ్చి సుబాహు వీరిని ఆహ్వానించి తన రాజ్యం లోపలికి వీరిని తీసుకెళ్లాడు. తతస్తే పూజితాస్తేన సర్వ ఏవ సుఘోషితాః ప్రతస్థు విమలే సూర్యే హిమవంతం గిరిం ప్రతి. వారందరూ కూడా దాదాపుగా సాయంత్రం సమయానికి ఈ సుబాహురాజు యొక్క రాజ్యానికి చేరుకున్నారు. రాత్రే వారందరూ కూడా విశ్రమించారు. మరునాడు ఉదయం నాడు సూర్యోదయ సందర్భంలో, సూర్యోదయం యొక్క సమయంలో వీరందరూ కూడా హిమాలయ పర్వతాన్ని ఉద్దేశించుకుని, అనగా హిమాలయ పర్వతానికి వీరందరూ కూడా ప్రయాణాన్ని ప్రారంభించారు అని వైశంపాయన మహర్షి గారు చెప్పారు. తర్వాత వారు హిమాలయ పర్వతం యొక్క ప్రాంతంలో ఏ విధంగా సంచరించారనే విషయాలను తదుపరి ప్రవచనంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన ఫలాన్ని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య పాదపద్మములందు సమర్పిస్తూ క్షమా ప్రార్థనను అలాగే మంగళ శ్లోకాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
గోవింద